హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి మరొక హాస్యకథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు నీళ్లు తెచ్చుకునే చీర. స్కూల్ వదిలేశారు. గోడ కంటించిన సినిమా పోస్టర్లు చూసుకుంటూ ఇంటికి వస్తుంటే వసంత పిన్ని వాకిట్లో నిలబడింది. పాపా, కొంచెం ఇటు వస్తావా అని అడిగింది. కొంచెమేం కర్మ, పూర్తిగా వస్తాను అని అటు వెళ్ళాను. ఆవిడ అర్జెంటుగా ఒక చీర కొనుక్కోవాలట. కొంచెం మీ అమ్మతో చెప్పి నాకు సాయం చేస్తావా అని అడిగింది. నాకు బజార్ పనులంటే భాలే సరదా, అందులోనూ బట్టల బేరం అంటే మరింత ఉత్సాహం తనకొస్తుంది. ఇప్పుడే వస్తా అని చెప్పి పరుగుని ఇంటికి వెళ్ళాను. అమ్మతో విషయం చెప్పాను. సరే వెళ్ళు, ఆరిందారి గోవిందమ్మలాగా పుట్ట మీదివి పురం మీదివి కబుర్లు చెప్పకు. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పి ఊరుకో. ఆవిడ చెప్పిన మాట విను, చెప్పిన పంచే అని 1,00,000 జాగ్రత్తలు చెప్పిందమ్మ. యూనిఫామ్ మార్చుకుని మామూలు బట్టలు వేసుకుని పాలు తాగి బయలుదేరి వెళ్ళాను. వసంత పిన్ని వాళ్ళ పుట్టింటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళంట. ఆవిడని చాలా గారభంగా పెంచారట. ఏనాడు గడప దాటి ఎరుగుదట. పరాయి వాళ్లతో మాట్లాడాలంటే చెమటలు పట్టేస్తాయట. గొప్ప సంబంధం చేశారు. వసంత గారి భర్త పెళ్లినాటికే పెద్ద ఆఫీసరట. ఆ పెళ్లినాటి ముచ్చట్లు చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటే విన్నాను. పెళ్లిలో ఆవిడ వైపు బంధువులంతా పెళ్లి కూతుర్ని కావలించుకొని కూర్చున్నారట. అప్పగింతలప్పుడు తెల్లవారుజామున మొదలుపెట్టిన కార్యక్రమం ఏడుస్తూ పూర్తి చేసే వరకు తెల్లారిపోయిందట. ఆ తర్వాత ఒంటరి కాపురం అని వాళ్ళంతా వచ్చి దిగబెట్టి 15 రోజులుండి ప్రయాణమైతే వసంత శోకాలు పెట్టి ఏడ్చిందట. తల్లి అదే వరుసట. ఆ ఏడుపు భరించలేక తల్లితోనూ పిల్లని పంపించేశారట. మళ్ళీ 2 వారాల తర్వాత అటు నుంచి ప్రయాణం. పిల్ల ఏడుస్తుంటే తల్లి ఏడ్చి వెంట వచ్చిందట. 15 రోజుల తర్వాత ఏడుస్తూ తల్లి ప్రయాణమైతే పిల్ల ఏడుపు మొదలుపెట్టిందట. తల్లి పిల్ల వెళ్ళిపోయారు. ఈ శివభారతంలో విసిగిపోయిన వసంత భర్త, ఇట్లా ఏడ్చి మొత్తుకునేటట్లయితే మీ అమ్మాయిని మీ ఇంట్లోనే అట్టే పెట్టుకోండి, నా ఏడుపు నేను ఏడుస్తాను అన్నాడట. దాంతో ఠారెత్తి ఏడుపాపి పిల్లని కాపురానికి దిగబెట్టారట. వాళ్ళు మాకు దూరపు బంధువులట. వెళ్తూ మా ఇంటికొచ్చి ఆ బంధు తెలియని ఆ మాయకురాలు ఓ కంట కనిపెట్టి ఉండండి అని మా అమ్మకి చెప్పి ఏడ్చిందట. అయ్యో, దానికేం భాగ్యం అని హామీ ఇచ్చిందట అమ్మ. తరచూ వెళ్ళి చూసి వస్తూ ఉండేది. అదేం అమాయకత్వే బాబు, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యమే అనేది అమ్మ. ఆ వసంత పిన్ని నేను బజార్కి బయలుదేరాం. మా ఇంటి దగ్గరలో ఉన్న కొట్టుకి తీసుకెళ్లాను. నన్ను ఆదరంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు కొట్టువాళ్ళు. అంతా బాగానే ఉన్నాం. ఇదిగో మా పిన్ని గారు, మంచి చీరలు చూపించండి, ధర కూడా ఖచ్చితంగా చెప్పాలి అన్నాను గంభీరంగా. వాళ్ళు చీరలు చూపించడం మొదలుపెట్టారు. పట్టు చీరలు, జరీ చీరలు, సిల్క్ చీరలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ఇవి కాదండి, నాకు నీళ్లు తెచ్చుకునే చీరే కావాలి అంది వసంత పిన్ని భయంగా. వాళ్ళు అయోమయంగా చూసి, ఓ దానికేం అని ఇంకొన్ని చీరలు ముందు పాడేశారు. అయ్యో, ఇవన్నీ కాదండి, నాకు నీళ్లు తెచ్చుకునే చీరే కావాలి అంది పిన్ని దీనంగా. వాళ్ళు చేతులెత్తేశారు. పోన్లే పిన్ని, ఇంకో చోటికి వెళ్దాం పదా అన్నాను. ఇద్దరం పక్కకు షాప్కి వెళ్ళాం. అక్కడ ఇదే గొడవ. అలా 4 షాపులు తిరిగి రిక్షా కట్టుకుని కొత్తపేటకు వెళ్ళాం. నీళ్లు తెచ్చుకునే చీరలు ఉన్నాయా అండి అని అడిగాను ముందు జాగ్రత్తగా. ఉన్నాయి రండి అన్నాడు. నా ప్రాణం లేచొచ్చింది. చీరలు తీసి, ఇదిగో చూడండి, నేత చీర ఎంత బాగుందో, నీళ్ల మూట కట్టుకోవచ్చు అన్నాడు. ఆహా, ఇది కాదండి, నీళ్లు తెచ్చుకునే చీరే అంది వసంత పిన్ని. వాళ్ళు చేతులెత్తేశారు. అక్కడి నుంచి రిక్షా మాట్లాడుకుని పెద్ద బజార్కి వెళ్ళాం. మళ్ళీ వేట మొదలు. ఎన్ని షాపులు తిరిగినా నీళ్లు తెచ్చుకునే చీర దొరకలేదు. నాకు నీరసం వస్తోంది, ఆకలేస్తోంది. చీకటి పడుతుంది పిన్ని, అమ్మ కోప్పడుతుంది, వెళ్దాం, మళ్ళీ రేపొద్దాం, అదిగాక బాబాయ్ గారు వచ్చే వేళైంది అన్నాను. రిక్షాలో ఇద్దరం ఇంటి దారి పట్టాం. సగం దూరం వచ్చేసరికి కళ్ళు తుడుచుకోవడం మొదలుపెట్టింది పిన్ని. ఇల్లు చేరేసరికి ఏడుపు ఎక్కువైపోయింది. అదేమిటి పిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదు పాప, నీళ్లు తెచ్చుకొని చీర కాస్త పోయింది, నేను రేపు నీళ్ళు ఎలా తెచ్చుకుంటాను అంటూ బోరుమంది. నాకు చచ్చేంత భయం వేసింది. పిన్ని దగ్గర నుంచి డబ్బులు తీసుకుని రిక్షావాడికి ఇచ్చి పంపించి మా ఇంట్లోకి పరిగెత్తాను. ఇంత ఆలస్యమైందేం అంటున్న అమ్మను వారించి అసలు విషయం చెప్పేశాను. అమ్మ కంగారుగా పిన్ని దగ్గరికి వెళ్ళింది. నేను వెళ్ళాను. అమ్మను చూసి మళ్ళీ ఏడ్చింది పిన్ని. ఊరుకో చిట్టి ఊరుకో, అసలు ఏం జరిగిందో చెప్పు అంది. ఏడు పాపుకుంటూ చెప్పింది పిన్ని. పుట్టింటి వారు పెట్టెడు చీరలు ఇచ్చారట. ఇదిగో
ఇవి కాఫీలు కలిపేటప్పుడు కట్టుకో, ఇది కట్టుకుని నీళ్లు తెచ్చుకో, ఇది వంటకి, ఇది పూజకి, ఇవి పెళ్ళిళ్ళకి, ఇవి సినిమాలకి, షికార్లకి అని చిలక్కి చెప్పినట్టు చెప్పిందట వాళ్ళమ్మ. ఆ మాటే తూచా తప్పకుండా ఆచరిస్తుందట పిన్ని. ఆ వేళ నీళ్లు తెచ్చుకుని బావి దగ్గరే పిండి ఆరేస్తే అది కాస్త ఎవరో ఎత్తుకెళ్ళిపోయారట. ఆ రంగు పూలు ఉన్న చీర కోసమే బజారంతా గాలించింది, దొరకలేదు. ఇప్పుడు ఎట్లా అక్కయ్య గారు? అయినా సినిమాలకి షికార్లకి బోల్డేసి చీరలు ఇచ్చి నీళ్ళకి వంటకి ఒక్క చీరే ఇస్తే ఇటువంటి ఆపద సమయంలో నేనేమైపోతాను అంది దీనంగా. ఆ అమ్మ ఒకటే నవ్వు. ఓసి వెర్రి మొహమా, ఏదో చిన్నపిల్లవి తడబడతావని సులువు కోసం చెప్తే అదే పట్టుకు కూర్చున్నావా? అది పోతే ఇంకో చీర కట్టుకుని నీళ్లు తెచ్చుకో అని తెలియజెప్పింది. ఇంటికి వస్తూ ఆడపిల్లల్ని మరీ ఇంత అమాయకంగా పెంచకూడదు, గారాబం చేస్తే కాస్త లోకజ్ఞానం కూడా ఉండేలా జాగ్రత్త పడాలి అంది అమ్మ. కథ సమాప్తం.